ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మానవులమైన మనం దేవుని ఆశీర్వాదాల కోసం ఆరాటపడతాం. దేవుడు కూడా మనం ఆశీర్వదింపబడాలనే ఆయన మానవులతో మీరు ఫలించి అభివృద్ధి పొందాలని ఆయన కోరుకోవడం మనం లేఖనాల్లో చూస్తాం. మనం ఆశీర్వదింపబడితే మనకు కలిగిన ఆధ్యాత్మిక, శారీరక జీవితం ఆశీర్వదింపబడుతుంది కదా. దేవుని ఆశీర్వాదం చాలా లోతైనది. దేవుని ఆశీర్వాదం అది ఎన్నటెన్నటికీ స్థిరమైంది. దేవుని ఆశీర్వాదం ప్రభావం గలది. మనిషిచ్చే ఆశీర్వాదం మాటల్లోనే ఉంటుంది, కానీ చేతల్లో ఉండదు. అంటే మాటలు చెబుతారు కానీ చేయలేరు కదా. దేవుడిచ్చే ఆశీర్వాదం గొప్పది. ఎందుకనంటే లేఖనం చెప్తుంది, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమిచ్చును అని. అలాగే దేవుని ఆశీర్వాదం మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది కదా. దేవుని ఆశీర్వాదం యాకోబుని ఇశ్రాయేలుగా మార్చింది. అందుకని అందరినీ మనం ఇలా దీవించాలని దేవుడు నిన్ను దీవించునుగాక అని దేవుని చేత కాపాడేవారికి ఆశీర్వాదం అలాగే నిజమైన కాపుదల ఉంటుంది. వాణ్ణి దేవుడు దుష్టుని నుండి కాపాడతాడు. దేవుని చేత హద్దులు లేని ఆశీర్వాదం కోసం మనం సిద్ధపరచబడ్డాం. దేవుని ఆశీర్వాదం, ఆయన కాపుదల రెండు జత చేయబడి ఉంటాయి. దేవుని యొక్క కాపుదల స్థిరంగా నిలకడగా ఉంటుంది. వాక్యం వింటున్న మన జీవితాలు దేవుని ఆశీర్వాదాలు కలగాలని దేవుణ్ణి కోరి, అందుకనే తన సేవకులు ప్రజలను అయిన మనల్ని దీవించాలని దేవుడు చెప్పటం మనం విన్నాము, చూస్తున్నాం. మనం చదువుకున్న లేఖనములో దేవుడు మోషేతో ఇలా చెప్పండి అని మోషేతోనూ అహరోనుతోనూ అతని కుమారులతోనూ మీరు ఇశ్రాయేలులను ఇలాగ దీవించండి, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక అని దీవించండి అని వారికి, తన సేవకులకి, తన ప్రజల విషయమై ఆయన చెప్తున్నాడు. ఆయన ఎలా దీవించాలో చెప్తున్నాడు. వారు చెప్తుండగా దేవుడు తన ప్రజలను దీవిస్తాడు. అటు బాధ్యత శాశ్వత కాలం మనకు దేవుని ఆశీర్వాదములు అనుగ్రహించబడునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మీరు నేర్చుకోవడానికి సహాయం చేశారు. మీ దీవులు మీరు మీ సేవకుల ద్వారా మీ పిల్లలకి ఎలా అనుగ్రహించాలో, మీ అంతరంగంలో ఏ కోరిక ఉన్నదో, మీ ఉద్దేశం ఏదో నాయనా, ఆ ఉద్దేశానికి మేము మీ దీవెను పొందుకోవడానికి పాత్రలు అవడానికి నాకు మాకు సహాయం చేయండి. మేము దీవింపబడే అనేకులు మీ నామపేట దీవించే వారిలాగా ఉండుటకు సహాయం చేయమని వాక్యం విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఈ పిల్లలందరినీ, వీరిని, వీరి కుటుంబాన్ని మీరు కలిగినంతటినీ దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులు దీవించమని, చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులు దీవించమని
ప్రభా, వివాహాలు కావలసిన వారికి వివాహాలు జరగటానికి, వివాహాలు అయ్యి గర్భం లేని వారికి గర్భఫలాన్ని ఇవ్వమని, గర్భఫలం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇవ్వమని, ప్రసూతి అయిన తల్లి బిడ్డలకు ఆరోగ్యం ఇవ్వమని, మీ పిల్లల ప్రతి అవసరతలు మీ కృపలో తీర్చమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.